సార్లు ఓడిపోయాడు, 3 పెళ్ళాలను చేసుకున్నాడు. సంఘంలో నిలబడటానికి అర్హత ఉందా అసలు అతనికి? ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని చేసినా ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు? మనల్ని ఏమని పరిపాలిస్తాడు? ఆ తోలుబొమ్మలాట ఏదో సినిమాల్లో చూరి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి? పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ని తిట్టడం ఏంటంట? జగన్ చేసిన తప్పు ఏంటి? జగన్ ఏం చేయలేదు. మాలాంటి వికలాంగులకి ఎంత సహాయం చేస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మా నోట్లో మట్టి కొట్టి మాకు ఎంత మట్టికి పింఛన్లు లేకుండా చేశాడు. అది మంచి పద్ధత? మా ఉసురు తగలాలి, తగిలి ఓడిపోవాలి ఈసారి కూడా. అది మేము కోరుకునేది. మా జగనే రావాలి పైకి. జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం. మళ్ళీ జగనన్న సీఎం చేసుకున్నా మీ అందరం కూడా సిద్ధం. జగనన్న మళ్ళీ సీఎం చేసుకున్నా మీ అందరం కూడా సిద్ధం. ఈ పడిగాపులు కాయలే అక్కడ చచ్చిపోతున్న కాళ్ళు లేని దాన్ని ఎవరికైనా అంతే కదా, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తే ఏమైనా బాగుందా? ఇట్లా మీకు ఎందుకు రప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా? మాకేం తెలుసయ్యా? ఆ చంద్రబాబు నాయుడు చేసే ద్రోహం కాదు ఇదే. వాళ్ళు చేసే మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇట్లా నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మీకు వాలంటీర్లు దుష్ట శక్తుల్లాగా తయారయ్యేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అది ఇది అని చెప్పేసి. పాపం ఏకోజాన్ వచ్చేది ఆ పిల్ల 4 గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చి ఇస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం. ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు, ఒక్కరు కూడా ఇది చేసేది కాదు. హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టి ఇచ్చేది. వారింట్లకు పేరు పెట్టడానికే లేదు. 5 సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం మేము. ఇప్పుడే ఇట్లా అయిపోయింది. సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారంటగా వాలంటీర్లు. ఏం లేదు పాపం, వాళ్ళ మీద అనుమానం పడటానికే లేదు. ఏకోజాన్ వచ్చేది 5 గంటలకు కానీ 4 గంటలకు కానీ 3 గంటలకు కానీ తలుపు తెట్టి ఇచ్చేది. ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, టీడీపీ ప్రభుత్వం, నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగుర్దు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు. దానిపై మీ అభిప్రాయం? కావాలి కానీ ఆ వారింట్ల పని ఏమీ లేదు. ఇప్పుడు ఆ నుంచి రావటానికి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేసి వచ్చే ఆటోలకి అంత కర్మ. ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి ఇదేమన్నా కర్మ? ఇది కర్మ కదా ఇది. హాయిగా వారింట్లో వచ్చి ఇచ్చే వాళ్ళకి